పద్మ వీరప్పనేని గారు నమస్తే. నమస్తే అండి. చూసామంటే నిన్న మొత్తం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతోటి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు అన్నీ బంద్ పాటించే, డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చారు, చాలా ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి. వాళ్ళ భద్రత విషయంలో ఆందోళన పెళ్ళుబికింది. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటంటే కీ ఎవిడెన్స్ ఎట్లా మాయమవుతూ వస్తుంది, ఎవరు మాయం చేస్తున్నారు పర్టికులర్ ఆ కేసులో. ప్రేక్షకులందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం వాసవన్ గారు. పశ్చిమ బెంగాల్ కలకత్తా నగరంలో ఈ పర్టికులర్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో చాలా పురాతనమైన హాస్పిటల్ అండ్ చాలా మంచి హాస్పిటల్ అని కూడా పేరు. లక్షలాది మంది డాక్టర్లని ట్రైన్ చేశారు గతంలో, మంచి రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్. అలాంటి ఒక హాస్పిటల్లో 36 గంటల పాటు పేషెంట్ల కోసం హార్డ్ వర్క్ షిఫ్ట్ చేసి ఆ అమ్మాయి కొంచెం సేపు పడుకుని మళ్ళీ డ్యూటీకి రిపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ రూమ్ అంటే సెమినార్ హాల్ ఉంటుంది కదా, చిన్న సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది. అండ్ పొద్దున ఆ అమ్మాయి నగ్న స్థితిలోనూ అర్ధనగ్న స్థితిలోనూ కనిపించడం జరిగింది. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ వెళ్ళింది. ఏమని అంటే మీ అమ్మాయికి బాగాలేదు, మీరు రండి అని. ఫస్ట్ కాల్ అది. ఆ తర్వాత పేరెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మొదటి ప్రశ్న అక్కడే ఉత్పన్నమవుతుంది. వీళ్ళందరూ డాక్టర్స్, అదేమీ మామూలు లేపీపుల్ ఉండే ప్లేస్ కాదు అది. ఒక డాక్టర్స్ చూడగానే చెప్పొచ్చు అత్యాచారం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడగానే చెప్పొచ్చు. పైపెచ్చు మనకు ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ చూడటానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడంతా బ్లీడింగ్ అయ్యి మొత్తం అమ్మాయి కళ్ళల్లోంచి బ్లీడింగ్, నోట్లోంచి బ్లీడింగ్, అట్లాగే కాళ్ళు ఇలాగా 90 degrees యాంగిల్లో అంటే పెల్విక్ బోన్ ఏదైతే ఉందో అది విరిగిపోవడం వల్ల ఇట్లా కంప్లీట్గా స్ప్లేడ్ ఓపెన్ లాగా ఉండింది. సో అది చూసిన ఎవరికైనా కూడా అది సూయిసైడ్ అని ఎవరు అనరు, పర్టికులర్లీ డాక్టర్స్ అసలు అనరు. సో సూయిసైడ్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు పేరెంట్స్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకటి. రెండు, పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు వాళ్ళు ఎంత బ్రతిమలాడుకున్నా మా అమ్మాయిని చూడాలని ఎంత బ్రతిమలాడుకున్నా కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వాళ్ళకి అవకాశం కల్పించలేదు చూడడానికి. లేట్ ఈవినింగ్ వాళ్ళని చూడనిచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ అది జరగల. ఫైనల్గా ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ లేట్ ఇన్ ద నైట్ ఆర్ సంథింగ్. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ కూడా బేసిక్ అండి, మీరు పోలీస్ ఆఫీసర్ కానక్కర్లేదు, పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, పెద్ద చదువు అక్కర్లా. మీరు మామూలుగా ఒక అమ్మాయికి ఇలా జరిగినప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ ఎవరితో మాట్లాడింది, ఎవరితో స్పెండ్ చేసింది, ఈ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డ్స్ ఏంటి, ఆ టైంలో హాస్పిటల్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. ప్రతి హాస్పిటల్కి ఇప్పుడు పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. అవుట్ పోస్ట్లో లేట్ నైట్ వచ్చేవి కంపల్సరీగా రిజిస్టర్ చేస్తారు. సో అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడము, సీసీ కెమెరాస్ అన్నీ చూడటం, ఇవేమీ చేయలేదు పోలీస్ వాళ్ళు. ఇవేమీ చేయకుండా ఎంతసేపటికి అంటే పోస్ట్మార్టం వంకతో నెట్టుకుంటూ వచ్చారు. పోస్ట్మార్టం అయిన తర్వాత కూడా అది పోలీసు వాళ్ళు చెప్పలేదండి దాంట్లో డీటెయిల్స్. ఆ పోస్ట్మార్టం చూసి భరించలేక ఆ చేసిన డాక్టర్లు బయటకు వచ్చి బాధతో చెప్పారు, ఇది బలవంతంగా ఈ అమ్మాయిని ఇట్లాగా అతి దారుణంగా హింసించి చేసిన క్రైమ్ ఇది. ఈ అమ్మాయి వెజైనాలో దాదాపు 150 ml సీమెన్ ఉందని. దాంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, ముఖ్యంగా మెడికల్ ఫ్రెటర్నిటీ. ఎందుకంటే అసలు 150 ml అంటే మామూలుగా నిజంగా 150 ml ఒక మనిషిలో ఉంది అంటే మామూలు ఒక మేల్ ఎజాక్యులేట్ చేస్తే వచ్చే క్వాంటిటీ 1.5 ml నుంచి 5 ml. పోనీ మీరు 7.5 ఇంకా హైగా వేసుకున్నా కూడా 7.5 ml. మీరు 150 ml అంటే కనీసం 5-6 కనీసం 7-8 మంది అన్నా ఉంటారు ఈ ఘటనలో ఇచ్చేసిన అమ్మాయిని టార్చర్ చేసిన వాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. ఆ హింస అసలు అది ఊహించుకోవడానికి కూడా భయానకమైన హింస అది, ఆ కైండ్ ఆఫ్ టార్చర్. మనం ఎప్పుడో 12 ఏళ్ల కింద నిర్భయ ఇన్సిడెంట్ గురించి ఇట్లాగే దేశమంతా రియాక్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా షీ వాజ్ ఆల్సో ఫిజియోథెరపిస్ట్. అప్పుడు కదులుతున్న బస్లో అమ్మాయిని ఇచ్చేయటం జరిగింది. ఇది అలా కాదు, ఇది కదులుతున్న బస్ కూడా కాదు, ఇది ఆ అమ్మాయి వర్క్ చేస్తున్న హాస్పిటల్లో తనకి బాగా ఫెమిలియర్ అయిన సరౌండింగ్స్, అక్కడే అమ్మాయి 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తోంది. అలాంటి ఒక ప్లేస్లో ఒక సెమినార్ హాల్ అక్కడ ఉంది అని తెలిసే అవకాశం బయట వాళ్ళకి తక్కువ అండి. ఓన్లీ ఇన్మేట్స్కే తెలుస్తుంది. జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పరిసరాలు తెలిసిన వాళ్ళకే ఉంటుంది. ఆర్
లోపల ఉన్నవాళ్ళు బయటికి సమాచారం అన్న ఇవ్వాలి. సో ఇది ఏంటంటే ఒక్క వ్యక్తి చేసింది కాదు, ఒక వ్యక్తి వల్ల అయ్యేది కూడా కాదు. ఇది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కాపాడాలనుకుంటుందా ఇక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ కాల్ పేరెంట్స్కి చేసింది అసిస్టెంట్ డీనో సూపరింటెండెంట్ ఒక అతను చెప్పింది ఏంటి, మీ అమ్మాయికి బాగాలేదు రండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత రిపోర్టెడ్లీ ఈవెన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అంటున్నారు అతన్ని. ఎందుకంటే జనరల్గా ఏ ప్రిన్సిపల్ ఎక్కడా కూడా, బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా బాడీ గార్డ్స్ని వేసుకొని తిరగరు, బౌన్సర్స్ని వేసుకొని తిరగరు. అదొక పవిత్రమైన వృత్తి. యు ఆర్ రెస్పెక్టెడ్, వెల్ రెస్పెక్టెడ్ బై ద స్టూడెంట్స్. అండ్ అలాంటి చోట నువ్వు బాడీ గార్డ్స్ని వేసుకొని తిరుగుతున్నావు అంటేనే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఆ పర్సన్. ఇదే కాకుండా గతంలో టీఎంసీ ఎంపీలే ఇద్దరు ఇతని మీద ఆరోపణలు చేశారు. ఇతను వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రికి మసక పారింది. ఇతను వచ్చిన తర్వాత టీచింగ్ పాడైపోయింది, స్టాండర్డ్స్ పాడైపోయాయి, స్టూడెంట్స్కి మినిమం ఇవి కూడా ఫెసిలిటీస్ లేవు, క్రైమ్ పెరిగిపోయింది, ఇతను ప్రతి దాంట్లో కమిషన్స్ తీసుకుంటున్నాడు, రాంగ్ పీపుల్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడనే నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు టీఎంసీ ఎంపీలు. దాంట్లో ఒక అతను నేషనల్ స్పోక్స్ పర్సన్. వాళ్ళని తీసేశారు కానీ అతన్ని మటుకు కదిలించలేదు, కంటిన్యూస్గా అతన్నే పెడుతున్నారు. ఈ వ్యక్తి అసలు ఈ అమ్మాయికి ఏం పని, రాత్రిపూట అటు ఇటు తిరగడము అని చెప్పి కామెంట్స్ చేశాడు ఇన్సిడెంట్ అయిన తర్వాత. అంటే ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత అసలు అది ఎంత నిర్లక్ష్యానికి ఇంకా పరాకాష్ట అది అట్లా మాట్లాడటం. ఆ అమ్మాయి పడుకోవడానికి వెళ్ళింది ఒక కాన్ఫరెన్స్ రూమ్కి, ఒక సెమినార్ రూమ్కి, తిరగడానికి కాదు కదా. హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న వాళ్ళు తిరగక తప్పదు, వాట్ తిరుగుతారు డెఫినెట్లీ, మీకు హాస్పిటల్లో తిరగక తప్పదు. అలాంటిది అంత బాధ్యత లేకుండా అంత నిర్లక్ష్యపూరితంగా అతను ఎలా మాట్లాడాడు అనేది, అంటే ఇట్స్ నథింగ్ బట్ విక్టిమ్ బ్లేమింగ్ అండ్ విక్టిమ్ షేమింగ్. అలాగే ఆ తర్వాత ఫ్యామిలీతో బిహేవ్ చేసిన విధానం కానీ, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మామూలుగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కార్డన్ ఆఫ్ చేస్తారు పోలీస్ వాళ్ళు వచ్చేంత వరకు. అండ్ డెఫినెట్గా ఇది ఒక మెడికల్, ఇంతమంది డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ మినిమం నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా ఉండదు. డిస్టర్బ్ చేయకుండా ఉంచుతారు. అలాంటిది వీళ్ళు అదేమీ లేకుండా ఆ తర్వాత మీరు తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూస్తే సీసీ కెమెరాలు పనిచేయలేదంటారు. ఎట్లా పనిచేయకుండా ఉంటాయండి? మళ్ళీ సీసీ కెమెరాలు హాస్పిటల్లో వేరే దగ్గర పనిచేసాయి కాబట్టి ఒక అక్యూజ్ని పట్టుకున్నామంటారు. అంటే కరెక్ట్గా ఇక్కడ మటుకు సీసీ కెమెరాలు పనిచేయలేదు. అది ఒకటి. రెండు, అసలు ఎఫ్ఐఆర్ చేయించడంలో అంత డిలే ఎందుకు అయింది? పోలీసులు ఎందుకు ఇమీడియట్గా లాస్ట్ అమ్మాయి ఎవరితో స్పెండ్ చేసిన వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే ప్రిన్సిపల్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ఫోన్ చేసిన ఈ అసిస్టెంట్ డీనో, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఇది ఒంట్లో బాగాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఆత్మహత్య అని పేరెంట్స్కి చెప్పారో వాళ్ళని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? అట్లాగే ఈ రోజుల్లో నిజంగా వీళ్ళు క్రైమ్ కనిపెట్టాలంటే చాలా అంటే టెక్నికల్ ఇది యూజ్ చేస్తే చేయొచ్చండి. ఇప్పుడు ఒకతన్ని పట్టుకున్నారు, అతని ఫోన్కి ఆస్పాస్ ఎవరున్నారు 3 to 5 మధ్యలో అని గూగుల్ టేక్అవుట్ తీస్తే తెలిసిపోదా అండి? అది ఇవాళ రేపు అందుబాటులో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. అది కష్టం కాదు. కానీ స్టేట్ పోలీస్ వాంటెడ్గా దే డజంట్ వాంట్ టు ఇనిషియేట్ ద. ఇంకొక రెండు ముఖ్య విషయాలు ఏంటి అంటే, చాలా రోజుల నుంచి బాత్రూమ్స్ లేవని అక్కడ అడుగుతున్నారంట విద్యార్థులు. వీళ్ళు కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే బాత్రూమ్ కన్స్ట్రక్షన్ పేరిట అక్కడ డిమాలిషన్ స్టార్ట్ చేసి కూలీ వాళ్ళందరూ, లేబరర్స్ అందరూ లోపలికి వెళ్ళి తిరగడం ఇదంతా చేసేప్పటికీ ఆబ్వియస్లీ సీన్ ఆఫ్ ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదా. అది కామన్ సెన్స్ ఉంటుందా అండి? వీళ్ళు డాక్టర్స్ పైపెచ్చు అంత అర్జెంట్ ఏముంది? మీరు సంవత్సరాలు పడి ఒక బాత్రూమ్ కట్టడానికి డిలే చేసిన వాళ్ళు ఆ రోజు అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది? డిమాలిషన్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? మీకు ఒకటే గుర్తండి, కొంత అల్లరి మూకల లోపలికి వచ్చి మొత్తం డిస్మాంటిల్ చేశారు. ఇంకొకటి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు, యు హావ్ అలౌడ్ దెం టు కమ్ ఇన్సైడ్ అండ్ రిజిస్టర్ దేర్ ప్రొటెస్ట్. ఆ ముసుగులో వచ్చి అవైలబుల్ ఎవిడెన్స్ అది కూడా కాదండి, అక్కడ సీన్ లో ఉన్న పోలీసులు కూడా ఏమాత్రం ప్రివెంట్ చేయలేదు. ఇంకా పైపచ్చి వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు. వీళ్ళు విచ్చలవిడిగా వ్యాండలైజ్ చేశారు
మనం చూసాం టీవీల్లో ఎట్లా చేశారనేది. సో అసలు శాంతి భద్రతలు అనేది టోటల్గా అసలు షీ లాస్ట్ ఇట్. పైపెచ్చి అన్నిటికన్నా అసలు ఐరనీ అండ్ బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే ఈమె స్వయంగా ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి 4వసారి చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఏంటి తెలియని వ్యక్తి కాదు. ఆమె హెల్త్ మినిస్టర్, ఆమె అక్కడ హోమ్ అఫైర్స్ మినిస్టర్. ఈమె రోడ్డెక్కుతుంది న్యాయం జరగాలి మేము పోరాడుతున్నామని చెప్పి. అంటే ఎవరి మీద పోరాడుతుంది ఈమె అసలు? ఆమె ఇనాక్షన్కి ఆమె ఇమీడియట్గా అసలు మారల్ రెస్పాన్సిబిలిటీస్కి ఆవిడ రిజైన్ చేయాలి. నువ్వేమీ చేయకుండా మొత్తం బ్లాచప్ చేసి ఈ ప్రిన్సిపల్ నేను రిజైన్ చేస్తున్నానని రెసిగ్నేషన్ ఇస్తే ఎవరైనా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ అన్నా చేస్తారు, లేకపోతే ఇంత గ్రేవ్ ఇన్సిడెంట్ జరిగింది ఇతని ప్రమేయం ఏముందా అని అనుకున్నప్పుడు పక్కన పెడతారు అతని. మీరు స్టెప్ డౌన్ ఫ్రమ్ యువర్ డ్యూటీస్ అండ్ డోంట్ లీవ్ ద సిటీ అనో ఏదో పెడతారు, అలాంటి బీ అవైలబుల్ అని చెప్తారు. అలాంటిది ఏమీ లేకుండా అతను ఇమీడియట్గా 24 అవర్స్లో ఇంకొక హాస్పిటల్కి ప్రిన్సిపల్గా పంపిస్తుంది. సో దీంట్లో అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేదని, టీఎంసీ పార్టీ ప్రమేయం లేదని మనం అనగలమా? దానికి తోడు ఇవి ఇంకా పైపెచ్చు ఈ అల్లరి మూకల పని, బీజేపీ పని, లెఫ్టిస్టులు బీజేపీలు కలిసి చేస్తున్నారు ఇది అంట. లెఫ్ట్తోనేమో నువ్వు వంట కాగుతావు ఇండియా అలయన్స్లో, నీ అలయన్స్ ఉంది లెఫ్ట్ వాళ్ళతో, మాత్రం బీజేపీతో కలిసి చేస్తారు. లెఫ్ట్ బీజేపీ కలుస్తారండి ఎక్కడన్నా మీరు చెప్పండి. అంటే వినేవాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారా లేకపోతే ఏంటో అర్థం కాదు. అసలు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, పోలీస్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయింది, చివరికి పేరెంట్స్ అండ్ కొంతమంది హైకోర్టుకు వెళితే హైకోర్టు ఇమ్మీడియట్గా ప్రాబ్లీ జ్యుడిషియల్ యాక్టివిజంకి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ బెంగాల్ అండి, వెస్ట్ బెంగాల్. ఇమ్మీడియట్గా సిబిఐకి ఇచ్చారు. సిబిఐ కూడా వితిన్ 24 అవర్స్ దే కేమ్ ఓవర్. రాగానే వాళ్ళు చేసిన పని ఏంటి, ప్రిన్సిపల్ని అందరినీ దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. ఇది ఎందుకు చేయలేకపోతుంది అక్కడ ప్రభుత్వం? పైపెచ్చు సీన్ ఆఫ్ అఫెన్స్ని కాంప్రమైజ్ చేశారు, ఇరేజ్ చేస్తున్నారని ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాలో కానీ లేదు ఛానల్స్లో కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతామని అక్కడ కమిషనర్ బెదిరిస్తారు. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఆబ్వియస్గా కనిపిస్తున్న దాన్ని మాట్లాడుతుంటే కేసులు ఎట్లా పెడతారండి? ఇన్సిడెంట్స్, చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కదానికొకటి లింక్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావలసిన వాళ్ళ పెద్దలకి కావలసిన వాళ్ళ ప్రమేయం ఇందులో ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. సిబిఐ ఎలాగో ఫైండ్ అవుట్ చేసి. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఇది కూడా చెప్తానండి. ఒక పర్సన్ని పట్టుకున్నారు, రాయ్ అనే వ్యక్తిని. అతను సపోజిడ్లీ హీఈస్ మన దగ్గర హోమ్ గార్డ్స్ లెక్క అక్కడ వాళ్ళు పోలీస్ వాలంటీర్స్ అని ఉంటారు. నెలకు ఒక 12,000 జీతం పెట్టి అతన్ని ఈ చెక్ పోస్ట్లో పెట్టారు, ఈ పోలీస్ చెక్ పోస్ట్లో, ఈ హాస్పిటల్కి సంబంధించి చెక్ పోస్ట్. ఇతనిది చాలా చెక్కర్డ్ పాస్ట్. అతనికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, 2 వైఫ్స్ అతని మీద కంప్లైంట్ చేశారు స్పౌజల్ అబ్యూజ్. ఒకళ్ళైతే వికృత లైంగిక ప్రవర్తన మీద కూడా అతని మీద కంప్లైంట్ ఉంది. ఇతన్ని ఇంత చెక్కర్డ్ పాస్ట్ ఉన్న వ్యక్తిని మీరు ఎట్లా పెడతారు ఒక పోలీస్ చెక్ పోస్ట్లో? ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే అక్కడ విమెన్ స్టూడెంట్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, మహిళలు చాలామంది ఉంటారు. ఇదే హాస్పిటల్లో గత నెల రోజుల్లో చాలామంది మీద ఇతను కొద్దిగా హెరాస్ చేసిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. హెరాస్ చేసిన కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇతన్ని పక్కన పెట్టడం కానీ ఇతన్ని బయటికి పంపించడం కానీ ఏమీ చేయలేదు. ఇతను ఫ్రీగా అక్కడ తిరగటము, పోలీస్ అనే పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేయటం ఇవన్నీ చేస్తున్నాడు. మొన్న కూడా అతన్ని ఎంత కన్వీనియంట్గా 6 గంటల్లో వితిన్ క్రైమ్ జరిగిన వెంటనే పట్టేసుకున్నారు. మీకు 3ంటికి అతను లేచి వస్తాడు, 4:30 కల్లా అతను ఈ అమ్మాయిని ఒక్కడే అతని క్లెయిమ్ ప్రకారం ఒక్కడే అతను లైంగికంగా ఇచ్చేసేసి ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయి ఏమీ జరగనట్టుగా పోలీస్ బ్యారెక్స్లో పడుకొని నిద్రపోతాడు. పోలీసులు ఏమో పట్టుకొని అతని బ్లడ్ ఉన్న షర్ట్ అదంతా కూడా అతను వాష్ చేసేసాడు. జస్ట్ బూట్కి మటుకు కొంచెం బ్లడ్ ఉంది. అతని పగిలిపోయిన ఒక బ్లూటూత్ ఇది అక్కడ దొరికింది సీన్లో. మాకు వేరే టీవీ కెమెరాస్లో ఇతను తిరుగుతూ కనిపించాడు. సో ఇతను అనుమానం మీద పట్టుకొని అతని బ్లూటూత్ కనెక్ట్ చేస్తే అక్కడ ఆ బ్లూటూత్ ఇదవుతుంది అని చెప్పేసి చెప్పారు. అతనేమో అసలు మీరు చూసుంటారు టీవీలో, ఏ మాత్రం ఒక భయం కానీ ఒక ఆందోళన కానీ రిమోర్స్ కానీ ఒక గిల్ట్ కానీ ఏమీ లేకుండా చాలా కొన్ని సందర్భాల్లో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించడానికి ప్లాంట్ చేస్తుంటారు అక్యూజ్ని కూడా.
చాలా మంది అనుమానం అండి అది ప్లాన్ చేసి. అలాంటిది ఏమన్నా జరిగి ఉండొచ్చు అంటారా? అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. నాకు ఏమనిపించిందంటే ఆ హోల్ స్టోరీ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ టు బై దట్ స్టోరీ. ఎందుకంటే ఒక వ్యక్తి 3:30కో 4కో వచ్చేసి గంటలో అతని పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయి పడుకుంటాడా ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత? చంపేసిన వ్యక్తి అది చనిపోయి ఆ టెన్షన్తో అతనికి నిద్ర పడుతుంది అనేది ఒక క్వశ్చన్. ఎవరు అంటే ఒక్కళ్ళతోటి అయిన జరిగిన క్రైమ్ అయితే కాదండి ఇది. కనీసం డెఫినెట్ కాదు. ఇతను ఎవరికన్నా ఇన్ఫార్మ్ చేసి ఉండాలి, ఒకవేళ ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటే, లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఇతని మీద తోసుండాలి. ఇంకొక వర్షన్ మాకు మెడికల్ గ్రూప్స్లో ఏం సర్క్యులేట్ అవుతుందంటే, ఈ అమ్మాయి వెరీ సోషలీ కాన్షియస్ పర్సన్ అట, ఈ చనిపోయిన డాక్టరు. అక్కడ జరుగుతున్న కొన్ని అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని పాస్ చేయటము హాస్పిటల్లో, కొన్ని వాటి మీద అమ్మాయి వాయిస్ రేస్ చేసిందట. అది మధ్య మధ్యలో అమ్మాయికి కొంచెం ఇబ్బంది పెట్టడము, చాలామంది వెళ్ళి నువ్వు ఇదే కనుక జరగటం నిజం అనుకుంటే మెడికల్ మాఫియా దీని వెనకాల ఉంది. మెడికల్ మార్క్స్ మాఫియా అనాలి. అంటే మెడికల్ కాలేజెస్లో మనం జరుగుతుంటాం, చాలా సందర్భాల్లో విన్నాం, చూసాం కూడా. వాళ్ళ మాఫియా ఈ ఇంటర్వెన్షన్ని ఇష్టపడక అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఇదేంటనేది సిబిఐ తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేరం నిర్ధారణ అయ్యేదాకా వచ్చిన అనుమానాల్ని పరిశీలించాలి, అనుమానితులను అదుపులోకి తీసుకొని మాట్లాడాలి. డెఫినెట్గా అండి. ఇప్పుడు సిబిఐ చేసే పని, ఇప్పుడు సిబిఐ ఏదైతే చేస్తుందో ఇది ఆ స్టేట్ పోలీస్ ఫస్ట్ డేనే చేయాల్సింది. లాస్ట్ అమ్మాయి నలుగురితో కలిసి కూర్చొని 80% ఎవిడెన్స్ ఎరేజ్ అయిపోయి ఉంటుంది. అంటే తెలియదండి మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఎరేజ్ అయింది ఏంటనేది. ఐ థింక్ ఇట్ బి ఇర్రెస్పాన్సిబుల్ ఆన్ మై పార్ట్ టు కామెంట్ ఆన్ దాట్. కాకపోతే ఏంటంటే అక్కడ జరగాల్సిన విధంగా జరగలేదు. ఎందుకో ఫస్ట్ గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మొత్తం అన్ని దాచిపెట్టడం కానీ, పక్కకి డైవర్ట్ చేయటం కానీ, దాని గురించి అబద్ధం చెప్పడం కానీ ఇలాగే అవుతుంది. చేయాల్సిన విధంగా చేయట్లేదు. ఎవరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేయాల్సిన విధంగా చేయలేదు అక్కడ. సో ఇంత జరిగిన తర్వాత మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సరే సిబిఐ ఎలాగో రంగంలోకి దిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుంచి ఒక రిపోర్ట్ అడగచ్చు కదా. కర్ణాటకలో భూ కుంభకోణంలో గవర్నర్ ఆయన మీద విచారణకి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు విచారణ జరపండి లేదా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ని ఆవిడే హోల్డ్ చేస్తున్నారు. అది కూడా మమతా బెనర్జీ గారే. ఆమెను అడగచ్చు కదా, ఎందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉదాసీనంగా ఉంది? ఉదాసీనంగా అస్సలు లేదండి. ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఎర్రకోట నుంచి కూడా ఆయన ఇమీడియట్గా అడ్రస్ చేశారు. అండ్ డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకుంటారు. భద్రంగా చూసుకోవాలన్నారు ఆయన. ఒక మాట అంత ఓపెన్గా ఎర్రకోట నుంచి అడ్రస్ చేస్తూ ఐబీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటారండి. ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుంటారు, గవర్నర్ గారు ఇచ్చే నివేదికలు ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్గా కేసు సిబిఐకి కోర్టు ద్వారా వెళ్ళింది. సో కోర్ట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్ ద ఎంక్వైరీ ప్రెటీ మచ్. సో అందువల్ల ఈవెన్ సెంటర్ తీసుకున్నా కూడా సిబిఐకే కదా మేము కూడా అడిగేది. సో సిబిఐ ఎనీవే గాట్ ఇన్వాల్వ్డ్. సో లెట్స్ వెయిట్ వాట్ ద సిబిఐ ఏం తెలుస్తుంది అనేది. చాలా తొందరగా వాళ్ళు వితిన్ 24 hours స్టార్ట్ చేస్తారు వర్క్ వాళ్ళు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఎంత వీళ్ళు ఎన్ని దాచిపెట్టాలన్నా ఏదున్నా కూడా, ఏమి బ్లాచప్ చేసినా ఏం చేసినా కూడా, ఈ రోజుల్లో టెక్నికల్ ఎవిడెన్స్, జెనెటిక్ ఎవిడెన్స్ ఉంటే పట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సిమెన్ ఉంది, చాలా ఉన్నాయి, జెనెటిక్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అందులో అమ్మాయి అంత దారుణంగా ఫోరెన్సిక్ అండ్ టెక్నికల్ ఇది చాలా ఉంటుందండి, చాలా ఎవిడెన్స్ ఉంటుంది. ఫోన్ డేటాస్ కానివ్వండి, లేదు ఇతని ఫోన్ని బట్టి పక్కన ఏ ఫోన్స్ ఉన్నాయి, ఇతని ఫోన్ నుంచి లాస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు, ఇవన్నీ కూడా తీసుకుంటారు. అట్లాగే ప్రిన్సిపల్ విల్ బి క్వశ్చన్డ్ హెవీలీ. ప్రిన్సిపల్ని ఏమి స్పేర్ చేయరు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రిన్సిపల్ ఎందుకు అంత ఇమీడియట్గా రిజైన్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే జనరల్గా వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక హాస్టల్ వార్డెనో లేకపోతే ఒక హాస్పిటల్ సూపరింటెండెంటో కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోండి, మీరున్న ప్రెమిసెస్లో ఒక అమ్మాయి చనిపోయింది అనుకోండి, మీరు ఒక విధంగా గార్డియన్షిప్ తీసుకొని మీరే ఫస్ట్ పోలీస్కి కాల్ చేస్తారు, మీరే రిపోర్ట్ చేస్తారు. పోలీస్ అక్కడికి రీచ్ అయ్యేంత వరకు మీరే దాన్ని కార్డన్ ఆఫ్ చేసి యూ మేక్ షూర్ దట్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఇస్ ప్రొటెక్టెడ్. ఇవేమీ చేయకుండా ఆయన రిజైన్ చేయటం ఏంటి అనేది అర్థం కాని ప్రశ్న, అర్థం కాని క్వశ్చన్ అది. ఆయన ఎందుకు రిజైన్ చేద్దాం అనుకున్నాడు అసలు అని? పోనీ రిజైన్ చేద్దాం అనుకున్నవాడు వీళ్ళు ఏమన్నా ఇది చేయకుండా ఆయన్ని పక్కన పెట్టారా? తీసుకెళ్ళి ఇంకొక చోట పెడతారు ఆయన్ని. ఇమీడియట్గా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు, పోస్టింగ్ ఇచ్చారు, ప్రిన్సిపల్గా పంపించారు.
అలాగే ఇంత బ్యాడ్ క్యారెక్టర్ ఇప్పుడు పోలీస్ వాళ్ళే చెప్తున్నారు అతను దీని నుంచి పర్వర్టెడ్ సెక్షువల్ బిహేవియర్ ఉంది, ఫోన్లో మొత్తం పోర్నోగ్రఫిక్ ఇది ఉంది, ఇతను పోర్న్ ఎడిక్ట్ ఇది అని చెప్తున్నారు, 4 వైఫ్స్ 2 కంప్లైంట్ చేశారు. ఇవన్నీ చెప్తున్న వాళ్ళు మరి పోలీస్ అవుట్ పోస్ట్లో మహిళలు అంతమంది ఉన్న దగ్గర, పేషెంట్స్ అంతమంది దగ్గర ఉన్న నర్సులు, ఫిజియోథెరపిస్టులు ఇంతమంది మహిళలు ఉంటారు కదండి, అలాంటి చోట ఇలాంటివన్నీ ఎలా పెట్టారు అసలు? ఎలా పెట్టారు? అతనికి అంత ఫ్రీ యాక్సెస్ హాస్పిటల్లోకి ఎట్లా ఇచ్చారు అసలు? పోలీస్ చెక్ పోస్ట్లో ఉన్నాడు, పోలీస్ చెక్ పోస్ట్కి లిమిట్ అవ్వాలి. ఏదైనా డాక్టర్ మీద ఏదైనా దాడి ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళు పిలిస్తే వస్తారు వాళ్ళు, అంతే. అంతేగాని వాళ్ళు మామూలుగా ఫ్రీగా తిరగరు విత్ ఇన్ ద హాస్పిటల్ లోపల అంత ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది ఇతనికి? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అంశాలు. సిబిఐ రంగంలోకి దిగింది కాబట్టి మీరు అన్నట్టు అట్లాగే ఏంటంటే అట్లాగే ఆ అమ్మాయి లాస్ట్ 4 ఎవరితో అయితే డిన్నర్ చేశారో డిన్నర్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి తను వచ్చి పడుకుంది. ఆ డిన్నర్ చేసిన 4 వ్యక్తిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరితో అన్న షేర్ చేశారా ఈ అమ్మాయి వెళ్ళి క్యాషువల్గా కూడా చెప్తారు కదా ఒక్కోసారి, వేరే వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు జస్ట్ నౌ వీ హ్యాడ్ డిన్నర్ షీ వెంట్ టు స్లీప్ క్యాషువల్గా కూడా చెప్తారు ఒక్కోసారి, అంటే నాట్ టు డ్యామేజ్ ఆర్ ఎనీథింగ్, బట్ తెలియకుండా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు ఎవరికన్నా. సో అట్లా ఎవరితో అన్న వాళ్ళు మాట్లాడారా, లేకపోతే వాళ్ళల్లో ఎవరికన్నా ప్రమేయం ఉందా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అంశాలు. అంటే మెడికల్ గ్రూప్స్లోంచి పర్టికులర్లీ స్టూడెంట్ గ్రూప్స్లోంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే షీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ షీ వాజ్ సంబడి హూ వుడ్ క్వశ్చన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఆమెని సైలెన్స్ చేయడానికి చంపేసి ఇది ఒక తర్వాత రేప్ చేసి ఏమైనా చేశారా అనేది ఒక క్వశ్చన్ తీసుకొస్తున్నారు. కానీ అంటే భయపెట్టే ప్రయత్నం లాగా ఏమైనా చేశారా అనేది ఒక ఇది. బట్ ఐ డౌట్ ఇఫ్ ఎనీబడి వుడ్ గో. ఎందుకంటే ఈ అమ్మాయి ఎందుకు నాకు నమ్మాలనిపించలేదంటే అది ఈ అమ్మాయి అలాగే ఇంకో 6 monthsలో ఫినిష్ చేసి వెళ్ళిపోతుంది. షీఈ్ అబౌట్ టు ఫినిష్ అవర్ కోర్స్. అమ్మాయి మీద అంత వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా అంటే షీ మైట్ హావ్ ప్రోబ్డ్ సెవరల్ థింగ్స్ అండ్ అయి ఉండొచ్చు. అందుకే ఆ అమ్మాయి జరుగుతున్న అరాచకాలు బోల్డ్ అని ఆవిడ సేకరించి ఉండొచ్చు. అవన్నీ తన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయట పెట్టాలి. అందుకే ఐ థింక్ అమ్మాయి క్లాస్మేట్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, అమ్మాయి ప్రొఫెసర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా నేను అనుకోవటం సిబిఐకి వాళ్ళు షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా. అండ్ సిబిఐ ఐ థింక్ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద కేస్ వెరీ సూన్. సిబిఐ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ దగ్గరికి ఆ సమాచారం వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం కూడా లెట్ us also hope that the key accused in this case they'll be taken to task అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పద్మ గారు. సో చూసాం కదా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి అత్యాచారం హత్య కేసులో నిందితుల్ని కాపాడే ప్రయత్నం, నిందితుల్ని